అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోటవట్ల మండలంలో కైలాసపట్నంలో నేను జరిగిన ఒక విస్ఫోటం అనే చెప్పాలి. నిజంగా బాణసంచ గోదాంలో అయితే ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే కేజీహెచ్లో ఉన్న బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు నిన్న ప్రమాదం? నిజంగా చాలామంది అసూలు బాసారు, నిజంగా చాలామంది క్షతగాతులుగా మిగిలారు. ఏం చెప్తారు? నిన్న జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఇలాంటివి చేసేటప్పుడు వారు సరైన సేఫ్టీ మెజర్స్ ఉండాలి. మరి అది అంతవరకు సేఫ్టీ మెజర్స్ వాళ్ళు చేయలేదు. అలాగే మరి ప్రభుత్వం ఏదో వచ్చి వాళ్ళకి 15 లక్షలు ఇస్తాం, మనకు చనిపోవడానికి ఇస్తామన్నాం. ఎందుకంటే వాళ్ళందరూ పేదోళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి హెడ్ చనిపోతే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎలా బ్రతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ ఇటువంటి జరిగేటప్పుడు మరి వాళ్ళు ఆదుకోవడానికి 50 లక్షలు 40 లక్షలు ఈ విధంగా ఎంతైనా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి తప్ప, మరి అలాగే క్షతగాతురులకి మెరుగైన వైద్యం ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇంకా భవిష్యత్తులో వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు క్షతగాతులు. ఒకవేళ వాళ్ళు బ్రతికినా కాబట్టి వాళ్ళు కూడా సరైన వాళ్ళు ఆదుకోవాలి, సరైన అమౌంట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి వైద్యం ఇప్పుడు జరుగుతుంది కొంతమంది. అలాగే వెలంగిని డేవిడ్ రాజు, అలాగే ఇంకొక ఆయన ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు, ఇద్దరేమో వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి ఏదో ఆర్థికంగా వెళ్ళిపోయారు. మరి వీళ్ళకి కూడా బాగా వీళ్ళ ప్రాణాలు కాపాడాలి, ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలా. అలాగే వీళ్ళకి కూడా ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారా, లేకపోతే ఇక్కడ సరైన వైద్యం ఇప్పిస్తారా, ఆ విధంగా చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇలాంటి జరగకుండా చూసుకోవాలని, మరి ఎక్కడ ఇటువంటివన్నీ వెళ్తున్నా సరే మరి జాగ్రత్తలు పట్టించి చూసుకుని క్లోజ్ చేయాలి. వీళ్ళు చనిపోయిన వాళ్ళకి మాత్రం ఎక్కువగా అమౌంట్ ఇవ్వాలి, క్షతగాతులకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. వాంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర 90% అయితే బర్న్ పర్సంటేజ్ అయితే వచ్చింది. చాలా విషమం పరిస్థితిలో ఉన్నారు. చూడడం జరిగిందా మీరు? నేను చూశాను. నిన్నంతా మరి స్పాట్లోనే వెంటనే జరిగిన అరగంటలోనే మేము అక్కడ ఉన్నాం. జరిగిన అరగంటలో నిన్నంతా ఉండి ఆ స్పాట్కి వెళ్ళాం. అలాగే అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం. అలాగే మృతదేహాల్ని ఎక్కడికెక్కడ పంపించిన విషయాలన్నీ కూడా మేము దగ్గరుండి అన్నీ కూడా మేము చూసాం. ఆ హాస్పిటల్ మందులు అన్నీ ఫస్ట్ ఎయిడ్గా అన్నిగా చేయడము కోటట్ల ఏరియా హాస్పిటల్లో చేయడం జరిగింది. అనకాపల్లికి వైజాగ్ కేజీహెచ్ కూడా చాలామందిని పంపించడం అని జరిగింది. అంతా అదే పని మీద అందరం ఉన్నాం చేసింది. సార్, సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? నిజంగా అక్కడ ఇంకా సేఫ్టీ నామ్స్ పెరగాల, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, ఏమంటారు? ఇంకా అక్కడ సేఫ్టీగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా అంటే అది అఫీషియల్గా లైసెన్స్ ఇచ్చిన కంపెనీ అది. దానికి ఎప్పటికప్పుడు వీళ్ళు పర్యవేక్షణ ఉంటే మంచిది అంటారు. ఏమంటారు మీరు? పర్యవేక్షణ ఉండాలి. మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఎలా ఉంది అక్కడ ఏంటి పరిస్థితి చూసుకొని ఏం పర్యవేక్షణలో మనం ఏం చేయాలి అని గవర్నమెంట్ చూడాలి. ప్రాణాలతో చెలగాట గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ విషయంలో వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళమండం. వెంటనే మా మాజీ మంత్రులు నిన్న అమరగాని, ముచ్చలేడు, ధర్మశ్రీ, అలాగే మన నర్సీపట్నం మా మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ గారి, అలాగే మా నాయకులు సూర్యనారాయణ రాజు గారు, అలాగే ఈరోజు మనకి దత్తరావు రాజు గారు, అలాగే మా జడ్పీటీసీ కానీ, అలాగే మిగతా ఎంపీపీలు, మా నాయకులు అందరూ కూడా దీన్ని మా పార్టీ తరఫున చాలా వరకు వాళ్ళకి అందుబాటులో ఉండి సహాయ చర్యలు ఉన్నారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. దానికి పర్మిషన్ ఇచ్చిన దానికి అధికారులు పర్యవేక్షణ ఉండాలి. ఇలాంటి ఫైర్ వర్క్స్ సంబంధించి కంపెనీకి పర్యవేక్షణ చూస్తూ, అందుకని ప్రాధానంగా ఇది ప్రాణాలతో చెలగటం, ప్రాణాలతో కూడుకున్న రిస్క్ అయిన వ్యాపారం కాబట్టి కంపల్సరీ పర్యవేక్షణ ఉండాలి. అలాగే ప్రభుత్వం వాళ్ళకి ప్రకటించిన 15 లక్షల కన్నా కుటుంబ పెద్దలు చనిపోయారు, వాళ్ళు కంపల్సరీగా 30 నుంచి 40 లక్షలు ఆదుకుంటే వాళ్ళ కుటుంబం తర్వాత ఇబ్బందులు పడకుండా ఉంటుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.